కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు ముఖచాలరా అని రాసినారు. మరి రావడ వెంకటేశ్వరరావు గారు అసంటోళ్ళ ఈ విగ్రహాలు ఉండాలనా ఇక్కడ? ఎటువంటి వాళ్ళు ఉండాలి ఇక్కడ? అంటే ఒక తిప్పలు అనుకుంటే ఒక తిప్పలు అంటేనేమో కంట్ల పడతా, అనుకుంటే ఏట్ల పడతా, ముందుకేమో రమ్మంటివి నా ముందే నువ్వు ఉంటివి అంటే ఒక తిప్పల అనుకుంటే ఒక తిప్పలని రాసిన అస్పృశ్యత మీద రాసిన ఈ తెలంగాణ గడ్డ ఔన్నత్యాన్ని ఎక్కడికో తీసుకుపోయి జైళ్ళ పాలైనటువంటి ముచ్చల సత్యనారాయణ గారు అసంటోళ్ళ విగ్రహాలు ఉండాలనా? లేదు మా నేరెళ్ళ వేణుమాధవ్ ప్రపంచ స్థాయిలో తీసుకుపోయినటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఉండాలనా? ఈ ప్రాంత అస్తిత్వం గురించి కొంగు నడుముకు చుట్టవే చెల్లమ్మ కొడవన్లు చేపట్టవే చెల్లమ్మ అని రాసినటువంటి వాళ్ళ చరిత్రలు మాకు కావాలనా? లేకపోతే అంటే నేను చెప్పేది ఇక్కడ జైళ్ళ పాలయ్యి ఈ ప్రాంత పేదరికం గురించి కొట్లాడినటువంటి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వాళ్ళు, ఈ ప్రాంత భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి జైళ్ళ పాలైనటువంటి వాళ్ళై మా గద్దరనయ్య కావచ్చు, ఇటువంటి వాళ్ళ విగ్రహాలు ఉండాలా? గుడంజల్ల విగ్రహాలు ఉండాలా? ఈయన ఉండాలా? ఎటువంటి వాళ్ళు ఉండాలా? ఈయన సంఘ సంస్కర్తన ఏమన్నా?